పై అభియోగాలను ఎదుర్కొంటున్న భూమన ఫ్యామిలీ మనతో మాట్లాడడానికి భూమన అభినయుడు ఉన్నాడు. చెప్పండి, మీపై అనేక అభియోగాలు వస్తున్నాయి. ప్రధానంగా భూ ఆక్రమణలు చేశారని చెప్పేసి ప్రభుత్వ భూముల్ని మీ ఆధీనంలో పెట్టుకున్నారు. ఏం సమాధానం? చాలా చక్కటి స్టోరీని ప్రభుత్వం అల్లి మేము భూములు ఆక్రమించామన్నటువంటి కథనాన్ని ప్రజల్లోకి చొప్పించి మమ్మల్ని మా వ్యక్తిత్వాన్ని పలుచన చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈ చర్యకు పాల్పడ్డారు. నిజమే, మాకు తనపల్లి దగ్గర తిరుచానూరు పరిధిలో 24 ఎకరాల భూమి ఉన్నటువంటి మాట వాస్తవం. ఇది ఈరోజు కొన్నది కాదు, ఎప్పుడో 22-23 సంవత్సరాల క్రితం పర్చేస్ చేసినటువంటి ల్యాండ్. మేము ఏ ల్యాండ్ని అయితే పర్చేస్ చేశామో ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి పట్టాలు ఇప్పుడు కావు, 4-5 దశాబ్దాలకు మునుపే మేము కొన్నటువంటి వాళ్ళ పూర్వీకుల పేరుపైనే వచ్చి ఉన్నాయి. అప్పటి ప్రభుత్వాలు వాళ్లకు ఆ పట్టాలు అందజేసినాయి. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు అధికార పక్షాన్ని అనునిత్యం ఇరుకును పెడుతున్నారని, వాళ్ళ దౌర్జన్యాలను వాళ్ళ దురాగతాలను ప్రతిరోజు ఎండగడుతున్నారని, మనకు పక్కలో బల్లెంలాగా కరుణాకర్ రెడ్డి తయారయ్యారు. పంటి కింద ఓ చేదు రాయిగా మిగిలి ఉన్నాడు. ఇతనిని ఎలా అయినా బదనాం చేయాలన్నటువంటి ఉద్దేశంతో 9 ఎకరాల స్థలం పూర్తిగా స్వర్ణముఖి నదికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఉందన్నటువంటి నోటీసును మాకు ఇచ్చారు. ఆ నోటీసు పైన మేము కోర్టుకు వెళ్ళాం. అయ్యా, మీరు ఇది స్వర్ణముఖి రివర్ బెల్ట్కి సంబంధించినటువంటి సర్వే నెంబర్ అని చెప్తున్నారు, మాకు క్లారిటీ రావట్లేదు. మా దగ్గర ఉన్నటువంటి ఎఫ్ఎంబీలు, మా దగ్గర ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవన్నీ కూడా వీటి మీద మీరు డైరెక్ట్ చేయండి అని కోర్టుని అడిగితే, కోర్టు రెవెన్యూ వాళ్లకు వీళ్ళు అడిగినటువంటి వాటిపైన మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పగా మాకు ఏ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రాకపోగా సరే కొడుతున్నారు. మీ మీద ప్రెషర్ ఉంది, కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ పైన, కింద ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మీద, ఎంఆర్ఓ మీద, ఆర్డీఓ మీద అందరూ చెప్తున్నది ఒకటే, మాకేం సంబంధం లేదండి, మా మీద విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది, ఆ ఒత్తిడికి తలొగ్గి మేము ఈ పనులు చేస్తున్నాం, మమ్మల్ని మరోలాగా అనుకోకండి అని వాళ్ళు వాపోతున్నారు. అంటే వాపోతున్నారని చెప్తున్నారు. అయితే మీ కుటుంబ సభ్యుల పేరుతోనే భూములు ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతం ఏదైతే స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం, ఇనాం భూములన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి అనేది ప్రత్యేకంగా విజిలెన్స్ రిపోర్ట్ చాలా స్పష్టంగా అధికారుల మీద అభియోగాలు. అది ప్రూవ్ చేయాలి. వీటిని అంటే మీరు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? ఎందుకు అడ్డుకోవాలి? పోలీసు వాళ్ళు వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. నేను పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటటువంటి కుసంస్కారిని అయితే కాదు. నేను అక్కడ మీరు చేస్తున్నటువంటి పనిని నేను ఆపడానికి రాలేదు. నేను ఖచ్చితంగా కోర్ట్ ఆఫ్ లాలో మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి నేను కోరుకుంటాను అన్నటువంటి మాటలు మాత్రం చెప్పాను. నేను అక్కడ వీధి ధర్నాలు చేయాల్సిన పని లేదు. మొత్తం నా ఆస్తినంతా తీసుకుంటారా? తీసుకోండి. మీకు కావాల్సింది ఏంటి? మేము నోరు మూసుకొని ఉండాలా, అంతే కదా. మేము ఎట్టి పరిస్థితులను గమ్మనుండేటటువంటి పరిస్థితి ఉండదు. మీ మీద రోజు తిరగబడుతూనే ఉంటాం. మీరు చేసేటటువంటి దుర్మార్గ పనులను ఎండగడుతూనే ఉంటాం. మీరు ఏదో సునకానందం పొందుతున్నారు, మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడితే కరుణాకర్ రెడ్డి నోరు మూసుకుంటాడు, తిరుపతిలో అభినయ్ రెడ్డి ఏమీ కాకుండా ఇంట్లో దాంకుంటాడని అనుకుంటున్నారేమో. అది జరగని పని. మొత్తం మా పేరు పైన ఉన్నటువంటి స్థలాన్నంతా కూడా మీరు ధ్వంసం చేసిన మీ కథను మాత్రం తెలుస్తాం, మీ అంతు చూడకుండా వదలం. అంటే తిరుచానూరు విషయం పక్కన పెడితే మంగళంలో కూడా 47.1, 47.2 సర్వే నెంబర్లో కూడా మీరు భూములను ఆక్రమించారని చెప్పేసి ప్రధానమైన అభియోగం చేస్తుంది. అక్కడ రెవెన్యూ శాఖ నోటీసు బోర్డులు, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? అక్కడ 1.5 ఎకరా సుమారుగా మా పేరు పైన మా కుటుంబీకుల పేరు పైన ఉన్నటువంటి మాట వాస్తవం. మీరు హెచ్చరిక బోర్డు నాటినటువంటి స్థలం మందబయలు స్థలం. ఆ మందబయలు స్థలము ఒక దళితుడి పేరు మీద ఉంది. ఒక దళితుడి పేరు పైన ఉన్నటువంటి స్థలాన్ని మాకు ఆపాదించడం ఏంటి? ఎలా కుదురుతుంది ఇది? మేము ఎక్కడ ఆక్రమించినాము? ఒక దళితుడి పైన ఉన్నటువంటి స్థలాన్ని
మా అధీనంలో ఉందని, మా పేరు మీద మేము పట్టాగా మార్చుకున్నామని మీరు ఎలా ఆరోపిస్తారు? అంటే మీకు సంబంధం లేని భూముల్లోనే బోర్డులు పెట్టి మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో కొనసాగుతుందా, లేదంటే రాజకీయ దురుద్దేశంతో ఈ రకమైనటువంటి దాడులు కొనసాగుతారని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ముమ్మాటికి ఇది రాజకీయ ప్రతీకార చర్యనే. ఆ ప్రతీకార చర్యలో భాగంగానే ఇటువంటి దుశ్చర్యలకు వీళ్ళు పాల్పడుతున్నారు. మాకు సంబంధం లేనటువంటి భూముల్లో కూడా మమ్మల్ని ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేసేటటువంటి పనికిమాలిన పనులను ఎండగట్టకుండా ఉండము. మీ మీద పోరాటం నడుస్తూనే ఉంటుంది. మీరు మా సొంత ఆస్తులను మీరు ధ్వంసం చేసినా, అవి మావి కావని మీరు చెప్పినా మీరేం చేస్తారు? మహా అయితే మేము కట్టుకున్న ఆ గోడలను కూలుస్తారు, లేదంటే ఆ భూమికి కంచె వేస్తారు, ఈ హెచ్చరిక బోర్డులు పెడతారు. మా నోళ్ళని అయితే ఆపలేరుగా, మా పోరాటాన్ని అయితే ఆపలేరుగా. ఈ రోజు నుంచి దీనికి రెట్టింపుగా, నూరింతలు ఎక్కువగా వీళ్ళ మీద పోరాటం చేస్తూనే ఉంటాం. అంటే భూ ఆక్రమణ వ్యవహారం